హైదరాబాద్లో అర్ధరాత్రి డీసీఎం వాహనం బీభత్సం సృష్టించింది. బైక్ను ఢీకొట్టి 100 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఒక మహిళ చనిపోయారు. మాదాపూర్ పరిధిలోని మైండ్ స్పేస్ సమీపంలో డీసీఎం వేగంగా వెళ్తూ ఇద్దరు మహిళలు ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టింది. ఆ బైక్ డీసీఎం కింద ఇరుక్కుపోయిన డ్రైవర్ ఆగకుండా జూబ్లీ హిల్స్ వరకు నడిపాడు. గమనించిన కొందరు యువకులు డీసీఎంను వెంటాడి అడ్డుకున్నారు. డ్రైవర్ పారిపోగా క్లీనర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోపానికి ఆగ్రహానికి గురైన స్థానికులు క్లీనర్ను చితకబాదారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు మహిళలను ఏఐజీ హాస్పిటల్కి తరలించగా పరీక్షించిన వైద్యులు ఒకరు చనిపోయినట్లుగా తెలిపారు. హైదరాబాద్లో అర్ధరాత్రి డీసీఎం వాహనం సృష్టించిన బీభత్సం ఒకరి ప్రాణాలను తీసుకుంది. బైక్పై వెళ్తున్న ఇద్దరు మహిళలను ఢీకొట్టడమే కాకుండా వాటిని ఈడ్చుకుని దాదాపు మాదాపూర్ మైండ్ స్పేస్ సెంటర్ నుంచి జూబ్లీ హిల్స్ వరకు, అంటే కనుక ఎంత దూరం ఊహించవచ్చు, 4-5 కిలోమీటర్ల మేర ఆ డిస్టెన్స్ ఉంటుంది. మరి ఎప్పటి వరకు ఎంత దూరం ఈడ్చుకెళ్లారో ప్రస్తుతానికి మనకి క్లారిటీ లేదు. కానీ ఆ రకంగా ఈడ్చుకెళ్లడంతో స్థానికులు కూడా కోపోద్రిక్తులయ్యారు. డీసీఎంను ఆపి దొరికిన క్లీనర్ను చితకబాదారు. డ్రైవర్ పారిపోయాడని తెలుస్తోంది. ఆ తర్వాత వాళ్ళిద్దరిని కూడా ఏఐజీ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఇద్దరిలో ఒక మహిళ చనిపోయినట్టుగా డాక్టర్లు ధృవీకరించారు. మరొకరి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది.